శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళ తారీఖు వచ్చి జనవరి 15, 2024 సంవత్సరం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఛానల్ తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే కువైట్లో మంచి కార్గో సర్వీస్ని అందిస్తూ మన తెలుగు వారందరి యొక్క ఎవరైతే కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటున్నారో అలాంటి వారికి మంచి సర్వీస్ని అందిస్తున్నటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరియు కువైట్లో మనందరికీ మంచి మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ని అందిస్తూ ప్రజలందరి చేత మనల్ని అందుకుంటున్నటువంటి కడప స్వీట్స్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ కువైటైజేషన్లో భాగంగా కువైట్లో చాలా మార్పులు ఏదైనా తీసుకొచ్చింది కదా, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసేటువంటి ప్రవాసీల్ని మ్యాక్సిమం తొలగించడం అలాంటి చర్యలు అయితే చేపడుతుంది. అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి MPW అనగా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, ఇందులో పనిచేసినటువంటి ప్రవాసీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని తొలగించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఆల్రై వార్తాపత్రికలు అయితే ఒక సమాచారం వచ్చింది. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరినైతే ఉద్యోగాల నుంచి ప్రవాసీలను తొలగించాలనుకుంటున్నారో వారికి సంబంధించిన జాబితాని ఆల్రెడీ రెడీ చేసినట్లు, ఆ స్థానంలో కువైట్కి సంబంధించిన పౌరులు నిపుణులైనటువంటి అలాగే అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారితోటి భర్తీ చేయాలని చెప్పేసి యోచిస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు. సో త్వరలోనే ఈ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్లో పనిచేసేటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామంది వారి యొక్క ఉద్యోగాల నేతగా పోగొట్టుకుని ఉన్నారు. వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించనున్నారు వాళ్ళ సర్వీస్ నుంచి. మీకు తెలిసిందే కదా, గత కొంతకాలంగా కువైట్లో గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసినటువంటి ప్రవాసీలను లక్ష్యంగా చేసుకొని వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతుంది. ఆ ప్లేస్లో కువైట్కి సంబంధించిన పౌరులతో భర్తీ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇది కూడా చేయబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ ఈ నెల నుంచి అనగా జనవరి నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులతోటి బయట పార్ట్ టైం ఒక 4 గంటల పాటు చేసుకోవడానికి అనుమతి కల్పిస్తున్నట్లు వాళ్ళు ఒక వెసులుబాటుని కల్పించారు కదా. సో దీన్ని కువైట్కి సంబంధించినటువంటి యూనియన్ కువైట్ ఇంజనీరింగ్ ఆఫీస్ అండ్ కన్సల్టెన్సీ హౌస్ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకోవాలంటే కొత్త వీసాలపైన బయట దేశాల నుంచి పిలిపించాల్సి ఉంటుంది. చాలా కంపెనీలకి ఇంజనీర్స్ అయితే అవసరం ఉంటుంది. అయితే వీసా ఇప్పించి వాళ్ళని అక్కడి నుంచి పిలిపించడం కన్నా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని దాన్ని ఎందుకు భర్తీ చేసుకోకూడదు అన్నటువంటి ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారంట. కాబట్టి దీని కారణంగా కువైట్లో వీళ్ళకి కావాల్సినటువంటి పని ఈ ఎవరైతే పార్ట్ టైం జాబ్ కింద వస్తుంటారో అలాంటి వారి ద్వారా తొందరగా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారంట. సో అంటే వాళ్ళు భావిస్తున్నారు. సో అది కూడా కరెక్టే కదా, ఎందుకంటే మనం వీసా ఇచ్చి బయట నుండి పిలిపించి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి అలవాటు పడి ఈ వర్క్ అంతా చేయడానికి కొంత టైం పడుతుంది. అది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని యూజ్ చేసుకుంటే వాళ్ళు పార్ట్ టైం చేసుకోవడానికి కుదురుతుంది. సో వాళ్ళు అక్కడ వర్క్ చేస్తుంటారు. ఆ ఇంజనీర్స్ మళ్ళీ ఇక్కడ వీళ్ళ కంపెనీలో పార్ట్ టైం కింద 4 hours అయితే పని చేయించుకోవచ్చు. సో వాళ్ళకి పని దొరుకుతుంది, వీళ్ళకి పని చేయించుకోవడానికి కూడా అవకాశం కుదురుతుంది అనమాట. తొందరగా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆ కారణం చేత ఈ కువైట్కి సంబంధించినటువంటి ఈ ఇంజనీరింగ్ ఆఫీస్ అండ్ కన్సల్టెన్సీ హౌస్ సంబంధించినటువంటి యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. సాల్మీ ఎడారి ప్రాంతంలో ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి పైన గుర్తు తెలియని ఒక 3 వ్యక్తులు దాడి చేశారు. దాని తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విధంగా GCC కంట్రీకి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ కలిగిన ఒక వెహికల్లో ఒక 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు నా పైన శారీరకంగా దాడి చేయడం జరిగింది, అంటే బాగా కొట్టారంట, బాగా కొట్టడం జరిగింది అని చెప్పేసి అతను కంప్లైంట్ ఇచ్చాడు. అయితే కంప్లైంట్ ఇచ్చే సమయంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సబ్మిట్ చేశాడు అనమాట. అంటే నాకు ఏదైనా దెబ్బలు తగిలే చూడండి అని చెప్పేసి. దాంతో పోలీసు వాళ్ళు అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. ఆ 3 వ్యక్తులు ఎవరు అనే దాని గురించి మేము విచారణ చేపడతాం, వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం అని చెప్పేసి ఇక్కడ పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ 2024 సంబంధించినటువంటి ఇస్రా మరియు మిరాజ్కి సంబంధించినటువంటి సెలవు దినాలను ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తారీఖు అనగా ఫిబ్రవరి 8 గురువారం రోజున ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 11 ఆదివారం మళ్ళీ తిరిగి కార్యాలయాలు పునః ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలన్నీ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 8, 9, 10 3 రోజులు సెలవు ఉంటుంది. మళ్ళీ 11వ తారీఖున తిరిగి పునః ప్రారంభమవుతాయి. మనకి ఫిబ్రవరి 8 వచ్చి గురువారం వచ్చింది, శుక్రవారం శనివారం ఎలాగో సెలవు, కాబట్టి ఆదివారం మళ్ళీ తిరిగి ఆఫీసులన్నీ పునః ప్రారంభమవుతాయి. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ బార్బర్ షాప్లో పనిచేసినటువంటి సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని దేశ బహిష్కరణ చేసింది. ఎందుకు ఏమిటి అని దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూసినట్లయితే,
ఈ వ్యక్తి గతంలో కువైట్లో ఉండే అతను, దాని తర్వాత సిరియాకి వెళ్ళాడు. సిరియానే సొంత దేశం అవుతుంది. సిరియాలో అక్కడ కొంతమంది చిన్నపిల్లలపైన అఘాయిత్యం చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ అతనిపైన కేసు నమోదైంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో అతను ఒప్పుకున్నాడు, నేను గతంలో కువైట్లో ఉన్నప్పుడు జాబ్రియా ప్రాంతంలో ఒక చిన్నారిపై నేను లైంగికంగా దాడి చేయడం జరిగింది. దాని తర్వాత సిరియా దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది చిన్నారులపైన దాడి ఈ విధంగా లైంగికంగా వాళ్ళని వేధించడం జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నాడు. దాని తర్వాత అక్కడ న్యాయస్థానం అయితే కనుక ఇతనికి శిక్ష విధించింది. అయితే ఆ శిక్ష అనుభవించే ముందే అతను అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ కువైట్కి వచ్చేసాడు. కువైట్కి వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక సెలూన్లో అయితే కనుక పనిచేస్తూ ఉన్నాడు. మగవాళ్ళకి సంబంధించినటువంటి సెలూన్లో, అది కూడా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సెలూన్లో పనిచేస్తున్నాడు. అయితే రీసెంట్గా కువైట్ గవర్నమెంట్కి ఒక వార్త వచ్చింది. సో ఈ విధంగా మా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో ఇక్కడ న్యాయస్థానం అయితే అతని పైన తీర్పు అతనికి ఇచ్చింది, శిక్ష అతనికి విధించడం జరిగింది, 15 సంవత్సరాల జైలు శిక్ష అతనికి. అయితే అతను పారిపోయి వచ్చాడని చెప్పేసి ఇంటర్పోల్ వాళ్ళ ద్వారా సమాచారం వచ్చింది. సో ఇంటర్పోల్ అంటే ఈ దేశానికి ఆ దేశానికి ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరైనా సరే నేరం చేసి పారిపోతే వీళ్ళు ఖైదీలను వాళ్ళ ఖైదీలని వీళ్ళకి అట్లా అప్పచెప్పడం అంటే మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అతను అదుపులో తీసుకొని ప్రస్తుతానికి దేశ బహిష్కరణ చేశారు. సో ఆ దేశానికి సంబంధించిన పోలీసు ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళకి అప్పచెప్పేశారు. సో ఇంటర్పోల్ వాళ్ళ యొక్క ఉపయోగం ఏంటంటే ఇదనమాట. సో ఏదైనా పెద్దగా ఇష్యూలు ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ఈ విధంగా ఎక్స్చేంజ్ అనేటువంటి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ వ్యక్తి చూడండి, కువైట్లో ఉన్నప్పుడు ఒక చిన్నారిని లైంగికంగా వేధించడం జరిగింది. అది ఎవరికి బయటపడలేదు అది. దాని తర్వాత ఇతను ఇక్కడి నుంచి పారిపోవడానికి మామూలుగా వెళ్ళిపోయాడు, ఎవరు తెలియలేదు కాబట్టి మామూలుగా వాళ్ళ సొంత దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పైన లైంగికంగా దాడి చేశాడంట. అక్కడ వాళ్ళని పట్టుకోవడం, కేసు విచారణ జరపడం, మళ్ళీ శిక్ష పడేటప్పుడు అక్కడికి మళ్ళీ పారిపోయాడు. సో అక్కడ శిక్ష పడింది కాబట్టి ఎక్కడికి పారిపోయాడని చెప్పేసి మొత్తం అంతా విచారించిన తర్వాత అతను ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని ఇక్కడ గవర్నమెంట్కి అయితే వాళ్ళు సమాచారం ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పింది. సో చూడండి, అతను ఏ విధంగా తప్పించుకోవాలనుకున్నా సరే ఆఖరికి శిక్ష ఇతనికి అనుభవించబోతున్నాడు. ఈరోజు సోమవారం, అది కూడా జనవరి మాసంలో 3వ సోమవారం. అయితే ఇది మాకు అందరికి తెలుసు కదా, ఎందుకు చెప్తున్నారనేసి అనుకుంటున్నారా? దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుని బ్లూ మండే అని చెప్పేసి పిలుస్తారు. బ్లూ మండే అంటే డిప్రెషన్ డే అనమాట. అంటే ఈరోజు చాలామంది ఎక్కువ డిప్రెషన్లో ఉంటారంట. అంటే నిరుత్సాహకరమైనటువంటి రోజుగా భావిస్తారు. ఎందుకు అంటే దీనికి కొన్ని రీజన్స్ కూడా చెప్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనకి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి అంటే జనరల్గా వచ్చేటువంటి వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు ప్రస్తుతానికి చలి ఎక్కువగా ఉంటుంది, పగటి వేళ తక్కువ ఉంటుంది, రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత కొద్దిగా చిరాకు ఉంటుంది మనుషుల్లో, కొద్దిగా డిప్రెషన్లో ఉంటారు. అది కూడా జనరల్గా ఇది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో వచ్చేటువంటి 3వ సోమవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు ఎక్కువగా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మీలో కూడా ఎంతమందికి ఈ విధంగా ఉందో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మీలో కూడా ఎవరైనా సరే ఈరోజు నాకు అంతగా బాగోలేదు, నిరుత్సాహకంగా ఉంది అని చెప్పేసి ఎవరైనా ఫీల్ అవుతున్నారా, అంటే మీకు కొద్దిగా డిప్రెషన్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో అది నిజమా కాదనేది మనం కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది ఒక సర్వే ప్రకారం వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం ఇది. చూద్దాం, మనలో కూడా ఎవరైనా దీనికి పాజిటివ్గా ఎవరైనా చెప్పారనుకోండి, అని అవునండి అని చెప్పేసి మనంగా నమ్మొచ్చు, లేదంటే యథావిధిగా మనం దీని గురించి మర్చిపోవచ్చు. కువైట్కి సంబంధించిన క్రిమినల్ కోర్టు కువైట్కి సంబంధించిన ఒక యువకుడికి జీవిత ఖైదు శిక్ష ఇతనికి విధించింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన 29 సంవత్సరాల వయసు కలిగిన ఒక యువకుడు మాదక ద్రవ్యాలని కలిగి ఉండడం, అలాగే మాదక ద్రవ్యాలని అమ్ముతుండగా పోలీసు వాళ్ళు అదుపులో తీసుకుని దాని తర్వాత న్యాయస్థానానికి అప్పచెప్పడం జరిగింది. న్యాయస్థానం వాళ్ళు దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఆ వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష ఇతనికి విధించారు. సో అతి తక్కువ వయసులో మాదక ద్రవ్యాల డీలర్గా మారడం, పట్టుబడడం, దాని తర్వాత శిక్షణ కూడా అనుభవించడం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. సో కువైట్లో చాలా తక్కువ వయసులోనే ఈ విధంగా ఈ మాదక ద్రవ్యాల డీలర్గా మారి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిగా చెప్తున్నారు ఇతన్ని. కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎడారి ప్రాంతంలో మీకు డిస్ప్లేలో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి కదా, అలాంటి వస్తువులు ఎవరికైనా సరే కనిపించినట్లయితే అది ప్రవాసీలకు కావచ్చు, పౌరులకు కావచ్చు, ఎవరికైనా సరే అలాంటి వస్తువులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, వాటికి దూరంగా ఉండండి, తాకకండి. దానికి సంబంధించిన సమాచారాన్ని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్కి తెలియచేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది కూడా మీకు అందరికీ తెలుసు కదా, టోల్ ఫ్రీ నెంబర్ 112 ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళు దానిపైన మిగతా ఏవైతే చర్యలు ఉంటాయో వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి మీకు ఎవరికైనా సరే ఎడారి ప్రాంతంలో ఇలాంటి వస్తువులు కనుక మీకు కనిపించినట్లయితే వాటి జోలికి వెళ్ళకండి, వాటిని తాకకండి. వెంటనే 112 నెంబర్కి అయితే ఇంకా ఫోన్ చేసి చెప్పండి.
గత 2-3 రోజులుగా మనం చెప్పుకోవడం జరిగింది, అమెరికా మరియు యూకే సంయుక్తంగా యెమెన్ దేశంలోని కొన్ని స్థావరాలపైన దాడులు అయితే నిర్వహించడం జరిగిందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఈ కార్గో షిప్లు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నారని చెప్పేసి. అది ఇంకా దాని గురించి మనం మర్చిపోలేదు. అప్పుడే ఈ యెమెన్ తీర ప్రాంతానికి దగ్గరలో వెళ్తున్నటువంటి యుఎస్కి సంబంధించినటువంటి ఒక కార్గో షిప్ పైన క్షిపణి దాడి చేశారు. ఈ దాడిలో ఆ కార్గో షిప్ కొంత భాగం అయితే కనుక మంటలు చెలరేగి కొద్దిగా పాడైనట్లుగా చెప్తున్నారు. అయితే ప్రాణహాని అయితే కనుక ఏమీ జరగలేదు, ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ దాడులు ఇంకా జరిగి 2 రోజులు కాలేదు, మళ్ళీ ఈ దాడులు అయితే మొదలు పెట్టారు. సో దీనికి పర్యవసానం ఎలా ఉంటుందో మరి చూడాలి. ఈ యూకే యుఎస్ మళ్ళీ దాడులు అయితే మొదలు పెడతారా ఏంటనే దాని గురించి మరి చూడాల్సి ఉంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు మొదలై నిన్నటికి 100 రోజులేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ కారణంగా కువైట్లో కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసన అయితే తెలియజేస్తారు. గాజాలో జరుగుతున్న దాడులకి నిరసన తెలియజేస్తారు ఈ ఇజ్రాయెల్ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా. గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో గాజాలో సుమారుగా ఈ ఇజ్రాయెల్ దాడుల కారణంగా 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 24,100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, 60,834 మంది గాయాలు పాలైనట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయన చాలా కాలంగా కువైట్లో ఈ కిచెన్ హెల్పర్గా పనిచేశారు. అతనిది సూన్ వీజా. ప్రస్తుతానికి ఆయనకి ఆ పని అయినా సరే పర్లేదు, లేదు ఇంక వేరే ఏదైనా సరే పని నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారు. డ్రైవర్ కాకుండా ఏ పని అయినా సరే పర్లేదని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ వీజా కలిగిన వాళ్ళకి జాబ్ వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.54 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 19,700 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25,466 ఉంది. సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా ధర అయితే పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సుమారుగా ఒక 100 పిల్స్ వరకు అయితే పెరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు తెలుసుంటే ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.